హలో అండి. ఈరోజు మనం ఒక కంపెనీ క్రియేట్ చేసి కంపెనీలో ఒక పోస్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. కొన్ని వర్క్లు ఉంటే ఆ వర్క్ని ఓచర్ ద్వారా ఎలా మనం కంప్యూటర్లో ఎంటర్ చేయాలి. చూడండి, ఈ వర్క్ చూడండి, కనిపిస్తుంది కదా. ఈ వర్క్ మనం చేయాలి. సాయిలిక్ ఇన్ఫోటెక్ అనే కంపెనీలో 10 ఎంట్రీస్ ఉన్నాయి. ఈ 10 ఎంట్రీస్ని మనం కంప్యూటర్లో ఎలా ఎంటర్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి, టాలీ ఓపెన్ చేద్దాం. టాలీ ప్రైమ్ ఓపెన్ ఇక్కడ ఎడ్యుకేషన్ మోడ్ మీద క్లిక్ చేయాలి. ఈ ఓచర్ ఎంట్రీస్ మనం కరెక్ట్గా ఎంటర్ చేయగలిగితే రేపు పొద్దున్న జాబ్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఈజీగా వర్క్ చేయగలం అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. వచ్చింది కదా. ఇంకా మనం క్రియేట్ కంపెనీకి వెళ్ళి కంపెనీ క్రియేట్ చేసుకుంటాం. చూడండి, క్రియేట్ కంపెనీ ఎక్కడ ఉంది చూడండి, టాప్లో ఉంది. చూడండి, టాప్లో క్రియేట్ కంపెనీ క్లిక్ చేస్తాం. మన వర్క్ ఏంటంటే, వర్క్ ఏం కంపెనీ అది, సాయిలిక్ ఇన్ఫోటెక్ కదా. సాయిలిక్ ఇన్ఫోటెక్ అనే పేరుతో కంపెనీ క్రియేట్ చేయాలి. చూడండి, సాయిలిక్ ఇన్ఫోటెక్ ఉంది కదా, ఆ పేరుతో కంపెనీ అనేది క్రియేట్ చేయాలి. కూర్చోండి, ఆ నేమ్ దగ్గర మనం సాయిలిక్ ఇన్ఫోటెక్ అని టైప్ చేస్తాం. మీద డేటా పాత్ ఉంది కదా, అది మనం సాఫ్ట్వేర్ అక్కడ లోడ్ అయ్యిందో అని అర్థం అనమాట. డిఎన్ఏ డ్రైవ్ లో సాఫ్ట్వేర్ లోడ్ అయ్యిందని అర్థం, అంటే టాలీ సాఫ్ట్వేర్. కంపెనీ నేమ్ దగ్గర సాయిలిక్ ఇన్ఫోటెక్ టైప్ చేస్తాము, అడ్రస్ అని టైప్ చేసుకుంటాం. స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం, పిన్ కోడ్, ఆ కాలం కనుగొని దానికి సంబంధించిన ఫీల్డ్స్ మనం రాసుకుంటాం అన్నమాట. ఈమెయిల్ అడ్రస్, ఫ్యాక్స్ అడ్రస్, వెబ్సైట్ అడ్రస్ ఏముంటుంది మామూలుగా ఎంటర్ చేసుకుంటాం. కంపెనీ ఎలా క్రియేట్ చేస్తామో అది యాజ్ యూజువల్గా చేసుకుంటాం. చూడండి, మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి, ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది. అంటే 0104 కామన్ కంపెనీ స్టార్టింగ్ ఇక్కడ 0104 కామన్. ఏ ఇయర్ అయితే రాసుకుంటాం. ఆ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ కూడా సేమ్ డేట్ ఉంటుంది, అవి రాయక్కర్లేదు. అలా ప్రెస్ చేసుకుని వెళ్ళిపోండి. యాక్సెప్ట్ అయిన వరకు. యాక్సెప్ట్ అయిన తర్వాత మరొకసారి ప్రెస్ చేస్తే అది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్యూచర్స్ వస్తాయంటే, మనకి ఏదైనా ఫ్యూచర్ కావాలంటే టిక్ పెట్టుకుంటాం, లేదంటే విడిచిపెట్టేస్తాం. మనకేంటి అకౌంట్స్ ఇన్వెంటరీ దగ్గర మెయింటైన్ అకౌంట్స్ దగ్గర ఎస్ పెట్టుకుంటాం, తత్మమే అవసరం ఉండదు. జస్ట్ ఎనేబుల్ జిఎస్టీ కూడా నో పెట్టాను. మనం జిఎస్టీ ప్రెజెంట్ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి జిఎస్టీ నో పెట్టాను. ఇప్పుడు మన వర్క్లో ఏడు వర్క్ చూద్దాం ఒకసారి. ఏంటి ఇచ్చారు, ఫస్ట్ క్యాపిటల్ ఎంత, 5 lakhs. ఎలా ఎంటర్ చేస్తాము, ఓచర్కి వెళ్ళాలి. ఓచర్కి వెళ్ళి క్యాపిటల్ అంటే ఏ ఓచర్కి వెళ్తాము, F6కి వెళ్ళాలి. చూడండి, షార్ట్ కట్ అయితే F6, లేదా రైట్ సైడ్ రిసిప్ట్ అని ఉంటుంది, ఆ రిసిప్ట్ మీద క్లిక్ చేయాలి. F6 అంటే రిసిప్ట్ అనమాట. అంటే కంపెనీలో పెట్టుబడి పెట్టాడు క్యాపిటల్ అంటే కంపెనీకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి రిసిప్ట్ ఓచర్కి వెళ్ళాలన్నమాట. ఏం చేస్తాము, 2 దగ్గర క్యాపిటల్ రాస్తాం, అందులో క్యాప్ లేకుండా రాస్తాం. $5 lakhs టైప్ చేస్తాం. బై ద రేట్ వస్తుంది, క్యాష్ వస్తుంది. బై ద క్యాష్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, సేవ్. నెక్స్ట్ వచ్చి చూడండి, ఎంట్రీ వర్క్ ఓపెన్ చేసి
ఏంటి వర్క్ వేజెస్ ఎంత 1000 అంటే ఏ రోజుకి వెళ్ళాలి జనరల్గా F5 పేమెంట్కి వెళ్ళాలి. F5 పేమెంట్ చూడు అక్కడ ఏంటి వచ్చింది 2 దగ్గర వేజెస్ అని టైప్ చేయాలి, క్రియేట్ చేసుకుంటాం. అండర్ పేమెంట్ వస్తుంది డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అమౌంట్ ఎంత 1000 టైప్ చేస్తాం. బై దగ్గర క్యాష్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వర్క్ ఏంటి పర్చేజ్ ఫ్రమ్ రామ్ కుమార్ ఎంత 2,50,000 రామ్ కుమార్ దగ్గర కొన్నాం అంటే ఏ వచ్చరికి వెళ్ళాలి F9 వచ్చరికి వెళ్ళాలి. పర్చేజ్ F9 కొట్టిన రైట్ సైడ్ పర్చేజ్ క్లిక్ చేసిన ఒకటే. ఇక్కడ చూడండి టూల్ బైల్ కనిపించట్లేదు కాబట్టి చేంజ్ మోడ్కి వెళ్ళాలి. ఇక్కడ యాజ్ ఏ వచ్చరికి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి అక్కడ 2 దగ్గర రామ్ కుమార్ అని టైప్ చేయాలి, క్రియేట్ చేయాలి. అంటే లెడ్జర్ క్రియేట్ చేయాలి రామ్ కుమార్. అండర్ పేమెంట్ వస్తుంది సండే క్రియేటర్స్ వస్తుంది. సండే క్రియేటర్స్ అమౌంట్ 2,50,000 బై దర్ క్యాష్ 2,50,000. ఇక్కడ బై దగ్గర పర్చేజ్ అని రాస్తే అందుకు పర్చేజ్ అకౌంట్ రాయాలి. క్రియేట్కి వెళ్ళి పర్చేజ్ అందుకు పర్చేజ్ అకౌంట్. ఓకే నెక్స్ట్ వర్క్ ఏంటి క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐలో క్యాష్ డిపాజిట్ చేయాలి అంటే ఏ వచ్చరికి వెళ్ళాలి F4కి వెళ్ళాలి. క్యాష్ డిపాజిట్ ఎస్బీఐ అంటే F4 కొట్టినా కాంట్రా మీద కొట్టినా ఒకటే. ఏం చూస్తుంది ఇక్కడ 2 వస్తుంది. 2 దగ్గర ఏం చేయాలి క్యాష్ సెలెక్ట్ చేయాలి. ఎంత అమౌంట్ 1,50,000 క్యాష్ డిపాజిట్ ఎంత 1,50,000 టైప్ చేస్తాం. 1,50,000 ప్లస్ ఏం బై వస్తుంది. బై దగ్గర ఏంటి ఎస్బీఐ క్రియేట్ చేయాలి. అండర్ పేమెంట్ వస్తుంది బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ టైప్ చేసి అక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకో. బ్యాంక్ వేసినప్పుడు ఆ డినామినేషన్ కూడా రాసుకుంటాం. నెక్స్ట్ ఏ వచ్చరికి వెళ్ళాలి సేల్స్ రాజు ఇన్ఫ్రాకి 3 లక్షలు సేల్స్ చేస్తాం అంటే ఏ వచ్చరికి వెళ్ళాలి F8కి వెళ్ళాలి. F8 మీద క్లిక్ చేయలేదు సేల్స్ మీద క్లిక్ చేసిన ఒకటే. ఏంటి వస్తుంది ఇక్కడ టూల్ బై కనిపించాలంటే యాజ్ వచ్చరికి వెళ్తాం. చేంజ్ మోడ్కి వెళ్ళి యాజ్ వచ్చరికి వెళ్తాం. ఏం చేయాలి బై దగ్గర రాజా ఇన్ఫ్రాని క్రియేట్ చేసుకోవాలి. బై దగ్గర రాజు ఇన్ఫ్రా క్రియేట్ చేయాలి. అందులో ఏంటి వస్తుంది దీనికి సండే డేటాస్ వస్తుంది. ఎంత అమౌంట్ అది 3 lakhs టైప్ చేయాలి. 3 lakhs దగ్గర సేల్స్ క్రియేట్ చేయాలి. అందులో సేల్స్ నెక్స్ట్ వచ్చినంటే చెక్ పెయిడ్ టు రామ్ కుమార్ అతనికి చెక్ ఇచ్చాము 80,000 చెక్ పే చేసాం అంటే ఏ వచ్చరికి వెళ్ళాలి F5 పేమెంట్కి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి F5 పేమెంట్. ఇక్కడ బై దగ్గర ఏం చేయాలి రామ్ కుమార్ క్రియేట్ చేయాలి. ఎంత 80,000 80,000
చెక్ ద్వారా ఇచ్చాం కాబట్టి 2 దగ్గర బ్యాంక్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే రాజు ఇన్ఫ్రా దగ్గర నుంచి 1,20,000 మనకు వచ్చింది అనమాట. అప్పుడు ఏ వచ్చరికి వెళ్ళాలి? F6 రిసిప్ట్కి వెళ్ళాలి. F6 రిసిప్ట్ 2 దగ్గర రాజు ఇన్ఫ్రా సెలెక్ట్ చేయాలి. 1,20,000 టైప్ చేస్తాం. బై దగ్గర క్యాష్ సెలెక్ట్ చేసి అనుకో. నెక్స్ట్ ఏంటి? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ త్రూ చెక్ ద్వారా కట్టే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే F5 పేమెంట్కి వెళ్తాం. బై దగ్గర F5 పేమెంట్కి వెళ్ళి బై ఏం చేస్తాము? ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ క్రియేట్ చేస్తాం. బై దగ్గర F5 పేమెంట్కి వెళ్ళి బై దగ్గర ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ క్రియేట్ చేస్తాం. అందుకు ఏంటి వస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ వస్తుంది. ట్రావెల్ ఎక్స్పెండిచర్ క్రియేట్ చేసి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అమౌంట్ ఎంత? 2,500. సో టైప్ 2,500 బై చెక్ అన్నాడు కాబట్టి క్యాష్ సెలెక్ట్ చేయకుండా 2 దగ్గర బ్యాంక్ పేరు సెలెక్ట్ చేయాలి. 2 దగ్గర బ్యాంక్ పేరు సెలెక్ట్ చేయాలి. ఏ బ్యాంక్? SBI. నెక్స్ట్ రెంట్ పెయిడ్ ఎంత చేశాడు? 5,000 పే చేస్తాడు. రెంట్ పెయిడ్ అంటే F5 పేమెంట్కి వెళ్ళాలి. F5 కొట్టినట్టే పేమెంట్ క్లిక్ చేసిన ఏం చేయాలి? బై దగ్గర రెంట్ పెయిడ్ అని క్రియేట్ చేసుకుని అందుకు ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఎంత అమౌంట్? 5,000. 2 దగ్గర క్యాష్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఎంత? 20,000. అంటే ఏ వచ్చరికి వెళ్ళాలి? F4 కాంట్రా వచ్చరికి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలి? F4 కాంట్రా వచ్చి F4 ప్రెస్ చేసిన ఒకటే, లేదా రైట్ సైడ్ ఉన్న కాంట్రా మీద క్లిక్ చేసిన ఒకటే. ఏం చేయాలి? 2 దగ్గర SBI సెలెక్ట్ చేయాలి. బై దగ్గర క్యాష్. $20,000. అయిపోయింది కదా. మన నెట్ ప్రాఫిట్ ఎంత రావాలి? 41,500 రావాలి. నెట్ ప్రాఫిట్ ఎంత రావాలి? 41,500. వర్క్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ నెట్ ప్రాఫిట్ ఎంత రావాలి? 41,500. చూడు రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. అంటే ఎలాగ వెళ్ళాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళాలి. చూడు 41,000 వచ్చిందా? సరిపోయింది కదా. 41,500 వచ్చింది. సో మనం చేసే వర్క్ కరెక్ట్గా ఉందన్నమాట. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।